అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 33 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 33 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తనల గ్రంథం దేని గురించి రాయబడింది, మంచి చెడుల మధ్య తేడా ఏంటి, మనం ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 34 అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదు గారు రాశారు. ఏ సమయంలో రాశారు? అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి. అబీమెలెకు అంటే కొంతమంది ఫిలిస్తీన్ల రాజులను అలా పిలిచేవాళ్ళు. నిజానికి ఆ రాజు పేరు ఆకీషు. ఐగుప్తు రాజుల్ని ఫరో అని పిలుస్తాం. మరలా ఒక్కో ఫరోకి ఒక్కో పేరు ఉంటుంది. అలాగే ఫిలిస్తీన్లో కొంతమంది రాజుల్ని అబీమెలెకు అని పిలిచేవాళ్ళు. ఆ రాజు యొక్క పేరు ఆకీషు. ఈ ఆకీషు గురించి, ఆకీషు నుంచి దావీదు ఎలా తప్పించుకున్నాడు అనే విషయం గురించి, ఆకీషు దగ్గర వెర్రివాని వలె ప్రవర్తించాడు, ఇతడు ఎవడో మతిస్థిమితో లేని వాళ్ళలాగా ఉన్నాడు, గొలియాతును చంపిన దావీదు అయితే అయ్యి ఉండడు అన్న ఉద్దేశంతో ఆకీషు ఇతను పంపేస్తాడు, తోలేస్తాడు. దేవుడు అలా దావీదుని రక్షించాడు అని దావీదు కృతజ్ఞతతో ఈ కీర్తన రాస్తున్నాడు. దీని గురించి మనం సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో చదువుకున్నాం. ఆ 21వ అధ్యాయం చదివినప్పుడు కూడా ఈ కీర్తనలో 34వ అధ్యాయాన్ని అక్కడ చదివి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో జరిగిన సందర్భం గుర్తుంటే ఈ కీర్తన ఇంకా బాగా అర్థమవుతుంది. దావీదు అంతకుముందు ఈ ఆకీషు దగ్గర నుండి తప్పించుకోవడానికి భయపడ్డాడు, అబద్ధాలు చెప్పాడు, వెర్రివాని వలె పిచ్చివాని వలె ప్రవర్తించాడు. దేవుణ్ణి క్షమాపణ అడుగుతూ పశ్చాత్తాపడుతూ, ప్రభువా నువ్వు నన్ను రక్షించినందుకు కృతజ్ఞతలు అన్నట్టుగా పశ్చాత్తాపం, కృతజ్ఞత ఈ రెండు భావాలతో దావీదు గారు ఈ 34వ కీర్తన రాస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. చదువుకుంటూ వెళ్దాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నేను బాధల్లో ఉన్నా కానీ, సుఖాల్లో ఉన్నా కానీ, నేను ఎల్లప్పుడూ ఏ సమయంలో అయినా కానీ నేను దేవుణ్ణే స్తుతిస్తాను, దేవునికే కీర్తి చెల్లిస్తాను. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. మనం అంతకుముందు కీర్తనల్లోనూ కొత్త నిబంధనలో రోమీలకు రాసిన పత్రికలో కూడా మాట్లాడుకున్నాం. దేవుణ్ణి బట్టి అతిశయించాలి. అతిశయం అనేది ఈ లోకంలో ఉన్న డబ్బును బట్టో, పలుకుబడిని బట్టో, దాన్ని బట్టి కాదు. మనం దేవుడి ఎడల ఎంత భయభక్తులు కలిగి ఉంటున్నాము, దేవుడికి ఎంత దగ్గరగా ఉంటున్నాము అనే దాన్ని బట్టి, దేవుణ్ణి బట్టే మన అతిశయం ఉండాలి కానీ లోకాన్ని బట్టి కాదు. దేవుని విషయంలో మనం గర్వపడాలి. దీనులు దాన్ని విని సంతోషించెదరు. దీనులు ఎందుకు సంతోషిస్తారు? మాకు దేవుడు తోడున్నాడు. భూమి మీద ఆస్తి, ఐశ్వర్యం, డబ్బు, పలుకుబడి ఇవేవి ఉన్నా లేకపోయినా మాకు దేవుడు ఉన్నాడు కాబట్టి ఏ సమస్యల్లో అయినా కానీ దేవుడు రక్షిస్తాడు అన్నట్టుగా దేవుడి మీద నమ్మకం పెట్టుకుని దేవుణ్ణి బట్టి అతిశయపడుతూ దీనులు సంతోషిస్తారు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. దావీదు గారు ఆ కాలంలో దావీదు దగ్గర ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు. ఈ కాలంలో మనందరికి కూడా అప్లై అవుతుంది. మనం మాత్రమే దేవునిలో ఆనందించడం కాదు, ఈ కార్యాలు ఒకంతో ఒకరు వివరించుకొని రండి అందరం కలిసి దేవుణ్ణి కీర్తిద్దాం, అందరం కలిసి దేవుణ్ణి గొప్ప చేద్దాం అంటున్నారు. దేవుణ్ణి గొప్ప చేయడం అంటే దేవుడి యొక్క నామాన్ని వేరే వాళ్ళకి మనం ప్రకటించడం, ఆ నామాన్ని బట్టి సంతోషపడడం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగి ఉన్న భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి అంటే ఆ ఆకీషు రాజుకి, అబీమెలెకు రాజుకి చిక్కుంటే దావీదుని వాళ్ళు అక్కడే చంపేసేవాళ్ళు. ప్రభువా నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు దేవుడికి ప్రార్థన చేశాడు, భయపడి ప్రార్థన చేశాడు. దావీదు ప్రార్థన దేవుడు విని దావీదుని రక్షించాడు. మనకు కూడా వర్తిస్తే ఇవన్నీ కూడా. మనల్ని కూడా కష్టాల్లో నుండి దేవుడు రక్షించినప్పుడు మనం కూడా దేవుణ్ణి అంతలాగా గణపరచాలి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. లజ్జింపక అంటే సిగ్గుపడకపోవును. ఎవరెవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా సిగ్గుపడరు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ విశ్వాసానికి, వాళ్ళ పరిశుద్ధతకి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు కాబట్టి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. నేను మొరపెట్టినప్పుడు దేవుడు నన్ను రక్షించాడు. మీరు మొరపెట్టండి, మీరు దేవుడికి ప్రార్థన చేయండి, మిమ్మల్ని కూడా రక్షిస్తాడు అని దావీదు గారు చెప్తున్నారు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవదూతల గురించి మనం ఆల్రెడీ మన 30 డే బైబిల్ కోర్సులో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు దేవదూతలు ఎలా ఉంటాయి, అవి మనుషుల్ని ఎలా రక్షిస్తాయి, ప్రతి మనిషిని దేవదూతల ద్వారా దేవుడు ఎలా రక్షిస్తున్నాడు, ఆ దేవదూతల నుండి మనం ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా మనం దేవదూతలకు సంబంధించిన వీడియోల్లో మన 30 డే బైబిల్ కోర్సులో నేర్చుకున్నాం. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అనేక చోట్ల వింటూ ఉంటాం మనం ఈ రెఫరెన్స్. దేవుడు
తన యందు భయభక్తులు గలవారిని ఖచ్చితంగా రక్షించుకుంటాడు అని దాని అర్థం. దావీదుకేమి ఇక్కడ డైరెక్ట్గా దేవదూత వచ్చి సహాయం చేయాల, తన దూతలను పంపి దేవుడు సహాయం చేస్తాడంటే ఏ రకంగా అయినా కానీ దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ ఆకీషు దావీదుని దావీదు అని గుర్తుపట్టక ఎవరో పిచ్చోళ్లే అనుకుని దావీదు గారిని పంపించేశాడు. అలాగా ఆకీషు యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసిన దేవుడు ఆ విధంగా నన్ను రక్షించాడు అని దాని అర్థం. ఆయన దూత అనగానే ప్రతిసారి కూడా దూతలు వస్తాయి అని కాదు, అనేక రూపాల్లో రక్షణ అనేది కలిగిద్ది. అది కూడా ఒక దేవదూతే అనేది మనం గమనించాలి. యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయన్ని ఆశ్రయించు నరుడు ధన్యుడు. దీన్ని కూడా మనం 30 డే బైబిల్ కోర్సులో మాట్లాడుకున్నాం. దేవుణ్ణి రుచి చూసి తెలుసుకోవాలి, ఏదో గుడ్డిగా నమ్మకూడదు. దేవుని యొక్క లక్షణాలు ఏంటి, ఆయన ఏం కోరుకుంటాడు, ఆయన మనల్ని ఎందుకు సృష్టించాడు, ఇవన్నీ కూడా తెలుసుకొని రుచి చూసి తెలుసుకోవాలి దేవుణ్ణి. కూర అనేది చూస్తే తెలియదు ఎలా ఉందో, రుచి చూస్తేనే తెలిసిద్ది. అలాగే దేవుడి పేరు మాత్రమే తెలియడం కాదు, యెహోవా దేవుడనో యేసుక్రీస్తు దేవుడనో దేవుడి పేరు తెలియడం కాదు, ఆ దేవుడి యొక్క లక్షణాలు తెలియాలి. ఆ దేవుడు మన ద్వారా ఏం కోరుకుంటున్నాడు, ఆ దేవుడు మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడు, ఆ దేవుడి యొక్క లక్షణాలు తెలుసుకోవడమే యెహోవాని రుచి చూసి తెలుసుకోవడం. 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఇది గమనిస్తాం. రుచి చూసి తెలుసుకోండి దేవుణ్ణి. ఆయన్ని ఎవరైతే రుచి చూస్తారో వాళ్ళు మాత్రమే నిజమైన భక్తులు అవుతారు అని దాని అర్థం. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. దేవుడంటే భయపడండి, దేవుడంటే భక్తి చూపించండి. భయం అంటే పాపం చేయకుండా భయపడడం, భక్తి అంటే దేవుడు చెప్పిన మంచి పనులు చేయడం, మంచి పనులు చేయడం భక్తి, చెడుకు దూరంగా ఉండడం భయం. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండండి. తల్లిదండ్రులు అంటే భయభక్తులు కలిగిన వాళ్ళు కేవలం తల్లిదండ్రుల దగ్గర మాత్రమే తప్పు చేయకుండా ఉంటారు. దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాళ్ళు ప్రతి సమయంలో తప్పు చేయకుండా ఉండాలని ప్రయత్నిస్తారు. కాబట్టి మనుషుల భయం కాదు, దేవుడి భయం. దేవుడు అంటే భయభక్తులు ఉండాలి, మనుషుల దగ్గర ధైర్యం ఉండాలి, దేవుడి దగ్గర భయభక్తులు ఉండాలి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆఖరికి అంత భయంకరమైన సింహాల యొక్క పిల్లలు కూడా దేవుడి పైన ఆధారపడుతున్నాయి కదా. ఆ సింహపు పిల్లలు ఆకలి తెచ్చేది కూడా దేవుడే కదా. అంత భయంకరమైన సింహాలనే దేవుడు రక్షిస్తున్నప్పుడు మనల్ని రక్షించలేడా? ఏ జంతువునైనా కానీ సింహం నుండి రక్షించాలి మనం. అలాంటిది సింహాన్నే దేవుడు రక్షిస్తున్నాడు అంటే మనల్ని రక్షించలేడా? మన జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా కానీ దేవుడికి మనం మొరపెడితే, దేవుడికి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆ సమస్యను మన నుండి దూరం చేస్తాడు అనేది ఈ మాటల యొక్క భావం. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. చిన్నతనం నుండి కూడా, పిల్లల వయసు ఉన్నప్పటి నుండే మనందరం కూడా దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి. దేవుడి యొక్క ఆలోచనలు మన హృదయంలోకి ఎక్కించుకోవాలి. ఏంటంట దేవుడి ఆలోచనలు? బ్రతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుగోరిన వాడు ఎవడైనాను ఉన్నాడా? చెడ్డ మాటలు పలక్కుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలక్కుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడంటే ప్రతి ఒక్క మనిషి చచ్చిపోతాడు కదా. భూమి మీద మేలు చేసినోడు చనిపోతాడు, చెడ్డ పనులు చేసినోడు కూడా చచ్చిపోతాడు. ఎవరైనా కానీ చనిపోవాల్సిందే కదా. నిత్యము భూమి మీదే ఉందాం అనుకుంటే కుదరదు కదా. ఒక 100 సంవత్సరాలు మహా అయితే, అంతేగాని నేను ఒక 500 సంవత్సరాలు బతుకుతాను, 1000 సంవత్సరాలు బతుకుతాను, ఆదాము గారి లాగా 900 సంవత్సరాలు బతుకుతాను అనుకుంటే ఈ కాలంలో కుదరదు కదా. ప్రతి మనిషి కూడా చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఏమొస్తుంది? తీర్పు వస్తుంది. దేవుని తీర్పుని తప్పించుకొనగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. ప్రతి ఒక్కరూ కూడా దేవుడి తీర్పును పొందాల్సిందే. చచ్చిపోయిన తర్వాత దేవుడు ఖచ్చితంగా అందరికీ తీర్పు తీరుస్తాడు. చెడ్డ మాటలు పలక్కుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలక్కుండా నీ పెదవులను కాచుకొనుము. ఆ తీర్పులోకి నువ్వు రాకుండా ఉండాలంటే నీ నోటితో చెడ్డ మాటలు బూతులు మాట్లాడకుండా ఉండు. కీడు చేయటం మాని మేలు చేయుము, సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. ఆ తీర్పు, ఆ నరకం నుండి నువ్వు తప్పించుకోవాలంటే పాపాలు మానేసి మంచిగా బ్రతుకు, సమాధానాన్ని వెతుకు అంటే బైబిల్ చదువు అని దాని అర్థం. మొదట్లోనేమో మీ మాటలు జాగ్రత్తగా చూసుకోండి, మీ నోటిని కాచుకోండి అని చెప్పాడు. ఇప్పుడేమో మీ క్రియలు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. రెండూ ఉండాలి. మన మాటల్లోనూ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మన క్రియల్లోనూ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండూ ఉండాలి మనం పరలోకానికి వెళ్ళాలంటే, రెండూ ఉండాలి మనం తీర్పును తప్పించుకోవాలంటే. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలను ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. కేవలం చెడ్డవాళ్ళు నరకానికి వెళ్ళిపోవడమే కాదు, భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని మర్చిపోతారు, వాళ్ళ పేరు కూడా జ్ఞాపకం రాదు. అంతగా దేవుడు చెడ్డవాళ్ళని శిక్షిస్తాడు అనేది ఈ అధ్యాయం యొక్క భావం.
నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. దేవుడికి మనం ప్రార్థన చేస్తే మన శ్రమల నుండి మనకి విడుదల దొరికిద్దంట. ఈ వచనాలన్నీ కూడా ఈ 12వ వచనం నుండి ఇప్పుడు దాకా మనం చదువుకునే అన్ని కూడా 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా కనబడతాయి. పేతురు గారు ఈ కీర్తనల్లో ఇక్కడున్న మాటను ఉపయోగించుకొని కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళకి నేర్పిస్తున్నాడు అని దాని అర్థం. మంచిగా ఎలా బ్రతకాలి, బాహ్యంగా మన నోటిని మన మాటల్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, మనం కూడా పాపం చేయకుండా ఎలా ఉండాలి అని పేతురు గారు కూడా 3వ అధ్యాయం 10వ వచనంలో ఇవే మాటల గురించి మాట్లాడతారు. ఈ అధ్యాయం అంతా కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు వాళ్ళ మధ్య తేడా, చెడ్డవాళ్ళ నుండి దేవుడు మంచి వాళ్ళని రక్షించినప్పుడు దేవుడికి మనం తెలియజేసే కృతజ్ఞత, దానికోసమే ప్రతిదీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాము అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. విరిగిన హృదయం కలిగిన వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఎవరైతే ఏ దిక్కు లేకుండా బాధపడుతూ ప్రభువా నువ్వే నాకు సహాయం చేయాలి అన్నట్టుగా కేవలం దేవుడిపైనే ఆధారపడతారో దేవుడు వాళ్ళ ప్రార్థనని ఖచ్చితంగా అంగీకరిస్తాడు, వాళ్ళని రక్షిస్తాడు అనేది ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపించును. నీతిమంతుల్ని దేవుడు ఆపదల నుండి రక్షిస్తాడు. మనం ఆదికాండం నుండి చదువుకుంటూనే వస్తున్నాం కదా. పైకి చూడడానికి నీతిమంతులు కొంతకాలం కష్టపడుతున్నారు అని మనకు అనిపించినా కానీ ఫైనల్గా దేవుడు వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు, వాళ్ళ వైపే ఉంటాడు అని దాని అర్థం. ఈ భూమి మీద జరగకపోయినా చనిపోయిన తర్వాత అయినా కానీ ఆ పరలోకం, అంతకన్నా మహాభాగ్యమైన పరలోకాన్ని మనం పొందుకుంటాం. ఈ భూమి మీద కూడా మనం బాగుంటాం. నెక్స్ట్ 20వ వచనం, ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను ఇరిగిపోదు. ఈ 20వ వచనం కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలండి. దావీదు గారు తాను బాధల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను రక్షించాడు, ఒక్క ఎముక కూడా విరక్కుండా రక్షించాడు అని దావీదు గారు పాడుతున్నారు. కాకపోతే ఈ దావీదు గారి కన్నా యేసుక్రీస్తు వారికి ఇంకా ఎక్కువ అప్లై అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనుషులు వాళ్ళున్న సందర్భాల్లో నుండే ఆయన్ని కీర్తించేలాగా చేసుకుంటాడు. ఆయన్ని కీర్తించేటప్పుడు ప్రవచనాపూర్వకంగా కొన్ని మాటలు చెప్పిస్తాడు ఫ్యూచర్లో యేసుక్రీస్తు వారి గురించి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 19వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం. ఇక్కడ ఈ వచనాలు ఒక రకంగా దావీదు గురించి చెప్పబడినవి, ఎవరెవరైతే బాధల్లో ఉంటారో వాళ్ళందరికీ దేవుడు సహాయం చేస్తాడు అనే దాని గురించి చెప్పబడినవి, అలాగే ఫ్యూచర్లో యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనాపూర్వకంగా కూడా చెప్పబడినవి. ఇవి ఆ సమయానికి వర్తిస్తాయి, యేసుక్రీస్తు వారికి కూడా వర్తిస్తాయి. ఇందులో ఎవరికైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. చదువుకుంటూ వెళ్ళేటప్పుడు అలా డ్యూయల్ ప్రాసెస్ ఏమన్నా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుణ్ణి ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. రాజు నుండి తప్పించుకోవడం అనేది అసలు చిన్న విషయం కాదు. అలాంటిది నేను ఆకలికి, రక్షణకి, ఇదిగో రాజు దగ్గర ప్రాణాపాయ స్థితుల్లో ఉన్నా, ఎట్లాంటి నేను పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అని మన ప్రతి జీవితంలో డైలీ లైఫ్లో జరిగే ఉండే అద్భుత కార్యాలను కూడా మనం గుర్తించాలి అనేది ఈ దావీదు యొక్క కీర్తన ద్వారా మనం నేర్చుకోవాలి. దేవుడి తీర్పుని ఎవరో కూడా తప్పించుకోలేరు. పైన చదువుకున్నాం కదా, ఎవడైనా కానీ బతకగలడా, ఎప్పటికీ బతికే ఉండగలడా అని. మనం ఆపదలో ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేయాలి. ఆ ఆపదల నుండి దేవుడు మనల్ని విడిపించిన తర్వాత దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రెండు కూడా మన జీవితంలో ఉండాలి అనేది కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం నుండి మీ అందరికీ కూడా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం ఇది కూడా దావీదు కీర్తనే అండి. 34వ అధ్యాయానికి 35వ అధ్యాయానికి తేడా ఏంటంటే 34వ అధ్యాయంలో దేవుడు ఆల్రెడీ కాపాడిన విధానాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఈ 35వ కీర్తనలో చదువుకోబోయేది వేరే సందర్భానికి సంబంధించింది. దావీదు గారు బాధల్లో ఉన్నప్పుడు దావీదు గారి శత్రువులు అందరూ కూడా దావీదును మోసం చేస్తూ దావీదును చంపాలి అని ఎదురు చూస్తున్నప్పుడు ఆ సమయంలో దావీదు గారు ఈ కీర్తన రాశారు అని దాని అర్థం. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము, నా బదులు నువ్వే యుద్ధం చేయి, నా జీవితంలో నాకేం కావాలో నువ్వే నాకు దయచేయి అన్నట్టుగా పూర్తిగా దేవుడి మీదే ఆధారపడుతున్నారు దావీదు గారు. అంతకుముందు అధ్యాయంలో కూడా మనం చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దావీదు గారు తన శత్రువుల్ని తానే శిక్షించట్లేదు, తీర్పుని దేవుడికి వదిలేస్తున్నాడు. మనం కూడా అలాగే మన శత్రువుల మీద మనమే పగ తీర్చుకోవాలి, తిట్టాలి, కొట్టాలి, వాళ్ళు నాశనం అయిపోతే చూడాలి, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనం దేవుడికి వదిలేయాలి తీర్పు అనేది. ప్రభువా నువ్వే వాళ్ళకి తీర్పు తీర్చు, వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఒకలాగా, చెడ్డవాళ్ళు అయితే ఒకలాగా, నీ న్యాయాన్ని బట్టి నువ్వే వాళ్ళకి తీర్పు తీర్చు అన్నట్టుగా దేవుడిని వేడుకోవాలి. కానీ మనమే వెళ్ళి వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికి ప్రణాళికలు వేయకూడదు అనేది కూడా ఈ వాక్యం నుండి మనం గమనించాలి. కేడెమును డాలును పట్టుకొని నా సహాయముకై లేచి నిలువుము. యుద్ధంలో రక్షణ కోసం వాడతారు కేడెము డాలు. వాటిని నువ్వు పట్టుకొని నాకు రక్షణగా ఉండు ప్రభువా. ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము, నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము.
ప్రభువా నాకు ధైర్యం దయచేయి, నా శత్రువుల నుండి నాకు రక్షణ కలిగజేయి అన్నట్టుగా దావీదు గారు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. నా ప్రాణమును తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక, నాకు కీడు చేయని ఆలోచించిన వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక, యెహోవా దూత వారిని పాలదోరునుగాక, గాలి కొట్టుకొని పోవు పొట్టు వలె వారున్నారు. అప్పుడప్పుడు కొన్నిసార్లు వాళ్ళు ఆనందంగా ఉన్నారని మనకు అనిపించినా, కీడు చేయి వాళ్ళు ఆనందపడుతున్నారు కదా, నా ప్రాణం తీయాలనుకునే వాళ్ళు కొంచెం ఆనందపడుతున్నారు కదా అని చెప్పి మనం అనుకున్నా కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమే. శాశ్వతమైన తీర్పు అనేది చనిపోయిన తర్వాత పరలోకం నరకం అక్కడ వస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకుని మనం ప్రతిదీ కూడా చదువుకుంటా వెళ్ళాలి కానీ ఈ లోకంలో ఏదో జరిగిద్ది అని చెప్పి ఈ లోకం గురించి మాత్రమే మనం ఆలోచనలు పెట్టుకోకూడదు. యెహోవా దూత వారిని తరుమును గాక, వారి త్రోవ చీకటి అయి జారుడుగా ఉండును గాక, నన్ను పట్టుకొనవలెను అని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలలను ఒడ్డిరి, నా ప్రాణము తీయవలను అని నిర్నిమిత్తముగా గుంటలు తవ్విరి. దావీదుని చంపడానికి వాళ్ళందరూ కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఈ కీర్తనలు కూడా మనం చదువుకుంటానే వస్తున్నాం. ప్రభువా వాళ్ళ నుండి నన్ను రక్షించు, వాళ్ళకి తీర్పు తీర్చు, వాళ్ళ చెడ్డ కార్యాలను బట్టి వాళ్ళ శిక్ష వాళ్ళకి అప్లై చేయి, వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చు, మంచి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయి అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి కీర్తనలు మనం చాలా చదువుకున్నాం. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడికి మొరపెట్టే కీర్తనలు, అలాగే చెడ్డవాళ్ళు ఎలా ఉంటారు, మంచి వాళ్ళు ఎలా ఉంటారు, చెడ్డవాళ్ళ మీదకి దేవుడి తీర్పు, మంచి వాళ్ళ మీదకి దేవుడి న్యాయం ఎలా వస్తే, ఇవన్నీ కూడా మనం మొదటి నుండి మాట్లాడుకుంటానే వస్తున్నాం. ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా తప్పు లేదు. పదే పదే ఇవి మనం ధ్యానించుకుంటా ఉండాలి అనేది బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే అన్నిసార్లు ఇలాంటి సందర్భాలు రాయబడ్డాయి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చునుగాక, చేటు అనగానే కష్టం, వారికి తెలియకుండానే చెడ్డవాళ్ళ మీదకి కష్టాలు వస్తాయి. తాను ఒడ్డిన వల్లలోనే తాను చిక్కుబడునుగాక, వాడు ఆ చేటులోనే పడునుగాక. నన్ను చంపాలి అని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, వాళ్ళ ప్రయత్నానికి తగ్గ ప్రతిఫలం వాళ్ళకే దయచేయి, వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చు అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా నీ వంటి వాడు ఎవడు, మించిన బలము గల వారి చేతుల నుండి, దీనులను దోచుకొని వారి చేతుల్లో నుండి, దీనులను దరిద్రులను విడిపింపు వాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. ప్రభువా నువ్వు తీర్చే న్యాయాన్ని బట్టి ఇప్పుడు నేను సమస్యల్లో ఉన్నా నన్ను ఆశ్చర్యకరంగా రక్షిస్తున్నావు. ఇంకా శ్రమలు వస్తే అప్పుడు కూడా నువ్వు నన్ను రక్షిస్తావని నాకు తెలుసు. నీకు సాటి అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరికి ఏ సమయంలో ఏం జరగాలి, ఎవరికి ఏ సమయంలో ఏం చేయాలి, ఇవన్నీ కూడా దేవుడే కదా చూసుకునేది. దేవుడి పైన మీ పూర్తి నమ్మకాన్ని పెట్టండి అనేది దావీదు గారు ఈ మాటలు రాసేటప్పుడు ఆయన యొక్క ఉద్దేశం. కోట సాక్షులు లేచున్నారు. కోట సాక్షులు అంటే అబద్ధ సాక్షులు. నా మీద అబద్ధ సాక్ష్యం చెప్పేవాళ్ళు, నేను చేయనివి చేసినట్టుగా, చెప్పనివి చెప్పినట్టుగా నా మీద అబద్ధాలు చెప్పేవాళ్ళు లెగుస్తున్నారు. నేను ఎరుగని సంగతులను గురించి నన్ను అడుగుతున్నారు. దావీదుకిని సౌలుకిని మధ్య అబద్ధ సాక్షులు ఎక్కువైపోయారు. అఫ్ కోర్స్ సౌలు గర్వం వల్లే దావీదుని చంపాలనుకుంటున్నాడు కానీ ఈ మధ్యలో జరిగిన మిస్అండర్స్టాండింగ్స్, ఈ మధ్యలో జరిగిన అనుమానాలు, ఈ మధ్యలో వచ్చిన అబద్ధ సాక్షులు, వీళ్ళందరి వల్ల దావీదు సౌలు ఇంకా దూరం అయిపోయారు. ఆ చెడ్డ వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చు, నాకు తెలియకుండా వెనకాల ఏం జరుగుతుందో నాకు తెలీదు, సమస్తము నీకు తెలుసు కాబట్టి నువ్వే తీర్పు తీర్చు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని, నేనేం తప్పు చేయలేదు, అయినా కానీ వాళ్ళు నాకు కీడు చేస్తున్నారు. నేను నిన్ను మాత్రమే ఆశ్రయిస్తున్నాను, ఇప్పుడు నేను కేవలం నిన్ను మాత్రమే నమ్ముతున్నాను, నువ్వే నన్ను రక్షించు అని చెప్పి దావీదు గారు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. దావీదు గారు సౌలు విషయంలో ఏ తప్పు చేయలేదు, దావీదు గారు ఆ విషయంలో నీతిమంతుడు అని మనం మొదటి నుండి అనేక కీర్తనలో చదువుకున్నాం. ఇక్కడ దావీదు గారు కూడా మరలా అదే ప్రస్తావిస్తూ, నేను నీ భక్తుల్లాగా ఉన్నాను కదా, నన్ను కాపాడుకో, ఎవరైతే చెడ్డవాళ్ళు ఉంటారో వాళ్ళకి తీర్పు తీర్చు, మంచి వాళ్ళకి న్యాయం చేయి, చెడ్డవాళ్ళకి తీర్పు తీర్చు, రెండు చేయి అన్నట్టుగా దావీదు గారు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. వారందరూ కష్టాల్లో ఉన్నప్పుడు నేను వాళ్ళ కోసం ప్రార్థన చేశా, నేను వాళ్ళ కోసం కష్టపడ్డా, వాళ్ళందరూ కూడా బాగోవాలని నేను కోరుకున్నా. ఒకప్పుడు నేను వాళ్ళ క్షేమమే కోరినా కానీ ఇప్పుడు వాళ్ళే నన్ను చంపాలని చూస్తున్నారు. అలాగే కృతజ్ఞత లేని వాళ్ళు, నీకు విరోధంగా నడుచుకునే వాళ్ళు, వాళ్ళందరికీ కూడా నువ్వే తీర్పు తీర్చు, నా ప్రార్థనను ఆలకించు అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు.
అతడు నాకు చెలికాడైనట్టు సహోదరుడైనట్టు నేను నడుచుకొంటిని. తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించుకొని వాని వలె కుంగి ఉంటిని. నేను వాళ్ళకి సహాయం చేశాను ఒకప్పుడు. పైన కూడా అదేగా చెప్పాడు. సౌలు యొక్క సైనికుల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకప్పుడు దావీదు గారు సహాయం చేసిన వాళ్ళు, వాళ్ళందరితో కూడా కలిసి తిరిగిన వాడు, వాళ్ళందరి క్షేమాన్ని కోరిన వాడు. అవేవి జ్ఞాపకం పెట్టుకోకుండా ఇప్పుడు వాళ్ళు నిర్నిమిత్తంగా ఏ కారణం లేకుండా నా మీద తిరగబడుతున్నారు, నన్ను చంపాలని చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నువ్వే తీర్పు తెచ్చు. నేను కూలి ఉండుట చూచి వారు సంతోషించి గుంపుగూడిరి. నీచులను నేను ఎరుగని వారును నా మీదికి వచ్చి మానకనను నిందించిరి. విందు కాలమందు దోషణలాడు వదరబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి. నేను బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆనందపడుతున్నారు. నా గురించి పూర్తిగా తెలియకపోయినా కానీ నన్ను నిందిస్తున్నారు. ఆధారాలు లేకపోయినా కానీ నన్ను నిందిస్తున్నారు. విందు కాలం మందు దోషంలాడు అంటే సమయం సందర్భం లేకుండా గొడవలు పెట్టుకునేవాళ్ళు అని దాని అర్థం. ఏ కారణం లేకుండా, సమయం సందర్భం లేకుండా వాళ్ళందరూ నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చు ప్రభువా, నాకు న్యాయం చేయి ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా అని చెప్పి దావీదు గారు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచూ ఓరకుందువు, వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము, నా ప్రాణమును సింహముల నోటి నుండి విడిపింపుము. ఎవరో ఒకరిద్దరు కాదండి, చాలామంది, వేల మంది సైనికులు దావీదుని చంపాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళందరి నుండి నన్ను రక్షించు ప్రభువా అని చెప్పి దావీదు గారు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. అలా సౌలు దగ్గర నుండి తప్పించుకునేటప్పుడే కదా కొన్నిసార్లు మార్గాలు తప్పి ఆ అబీమెలెకు దగ్గర చేరడం, వాళ్ళ దగ్గర నటించడం, ఇలా కొన్నిసార్లు దావీదు మార్గం తప్పింది కూడా ఈ సమస్యలన్నిటి వల్లే. ఈ సమస్యల వల్ల నేనేం చేస్తున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు, నన్ను రక్షించు, ఇంకెన్నాళ్ళ వరకు నన్ను రక్షించకుండా ఉంటావు, నన్ను కాపాడు అన్నట్టుగా దావీదు గారు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నేను నిన్ను స్తుతించెదను. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నిన్ను గూర్చి సంతోషింపనీయకుము, నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయకుము. నిర్హేతువుగా, నిర్నిమిత్తముగా అంటే కారణం లేకుండా నన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో, కారణం లేకుండా నన్ను ఎవరైతే శత్రువులుగా చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చు. అప్పుడు నువ్వు చేసిన మేలును బట్టి నేను నిన్ను కీర్తిస్తాను, అనేక మందికి నీ గురించి ప్రకటిస్తాను అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఇలాంటి కీర్తనలే అంతకుముందు అనేక రకాలైన కీర్తనలు మనం చదువుకున్నాం. దేవుడు ఆ సమస్యల నుండి బయటపడేసిన తర్వాత దావీదు కీర్తించాడు అని కూడా మనం చదువుకున్నాం. ఆపదల్లో ఉన్నప్పుడు దేవుడి మీద ఆధారపడాలి, దేవుడిని రక్షణ అడగాలి. ఆ ఆపదల నుండి బయటపడిన తర్వాత కూడా దేవుడిని కీర్తించాలి అనేది ఈ అధ్యాయం ద్వారా మనం గమనించాలి. కన్ను గీటనీయకుము అంటే కనురెప్ప కూడా వేనీకు, వాళ్ళని సంతోషింపనీయకు, వాళ్ళకి తీర్పు తీర్చు అని దాని అర్థం. ఈ 19వ వచనాన్నే యోహాను సువార్త 15వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఈ సందర్భం పరిపూర్ణంగా యేసుక్రీస్తులో నెరవేరింది. యేసుక్రీస్తు వారికి కూడా ఈ వచనం అప్లై అవుద్ది అనేది మనం గమనించవచ్చు. యేసుక్రీస్తు వారు కూడా ఏం చేయకపోయినప్పటికి కూడా అనేక మంది యేసుక్రీస్తు వారి మీద పగబట్టి ఏ కారణం లేకుండానే యేసుక్రీస్తు వారిని చంపాలని చూశారు. అలా చెడ్డ వాళ్ళందరికీ కూడా నువ్వు తీర్పు తీర్చు, మంచి వాళ్ళని కాపాడు, చెడ్డ వాళ్ళకి తీర్పు తీర్చు అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. వారు సమాధానపు మాటలు ఆడరు, దేశమందు నెమ్మదిగా ఉన్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. చెడ్డవాళ్ళు మంచి మాటలు మాట్లాడరు, వాళ్ళు మంచిని కోరుకోరు. ఒకవేళ జనాలు సంతోషంగా ఉన్నా కానీ వాళ్ళకి నచ్చదు, ఏదో రకంగా వాళ్ళ మధ్య గొడవలు పెట్టాలి అన్నట్టుగా చెడ్డవాళ్ళు చూస్తారు. ఎప్పుడు కూడా వాళ్ళనే పొగడాలి, వాళ్ళనే అందరూ గుర్తించాలి అన్నట్టుగా గర్వంతో వాళ్ళు ఉంటారే కానీ వేరే వాళ్ళు ఆనందంగా ఉండడం వాళ్ళకి నచ్చదు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు వినబడినదే అనుచున్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అతడు కష్టాల్లో ఉన్నాడు కదా అని దావీదు కష్టాల్లో ఉన్నదాన్ని బట్టి దావీదు యొక్క శత్రువులు ఆనందిస్తున్నారు. నన్ను దూషించడానికి, నన్ను తిడటానికి, వెక్కిరించడానికి అప్పుడైతే వాళ్ళ నోట్లో నుండి మాటలు వస్తున్నాయి కానీ మంచి మాటలు పలకడానికి మాత్రం వాళ్ళకి మాటలు రావట్లేదు. ఇంత చెడ్డగా వాళ్ళు నడుచుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చు, నువ్వే తీర్పు తీర్చు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. దావీదు గారు తన శత్రువులకి తానే తీర్పు తీర్చే అవకాశం వచ్చినా కానీ వాళ్ళని ఎక్కడ కూడా చంపలా, దేవుడికే వదిలేశాడు. అది కూడా మనం గమనించాలి. ఇక్కడ దావీదు వాళ్ళందరికీ తీర్పు తీర్చు అని కోరుకుంటున్నాడంటే నాకు నేనుగా నేను వాళ్ళని శిక్షించను, కొడతామో తిడతామో నాకు నేనుగా చేయను, నీకే వదిలేస్తున్నాను, నువ్వే వాళ్ళకి తీర్పు తీర్చు అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు అని దాని అర్థం. సమూయేలు మొదటి గ్రంథం కానీ సమూయేలు 2వ గ్రంథం కానీ మనం చదివితే దావీదు యొక్క స్వభావం ఎటువంటిదో, దావీదు ఇలాంటి సమస్యలు ఎన్ని ఎదుర్కొన్నాడో, ఆ సమస్యల్లో దావీదు ఎలా ప్రవర్తించాడో అవన్నీ కూడా సమూయేలు గ్రంథంలో మనం చదువుకున్నాం. అవి చదివిన వాళ్ళకి ఇవన్నీ బాగా అర్థమవుతాయి. ఎవరన్నా చదవకపోతే అవి కూడా వినండి, అప్పుడు కీర్తనల గ్రంథం ఇంకా బాగా మీకు అర్థమైద్ది.
యెహోవా, అది నీకే కనబడుచున్నది కదా, మౌనముగా ఉండకుము. నా ప్రభువా, నాకు దూరముగా ఉండకుము. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము. యెహోవా, నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. వాళ్ళు ఇప్పుడు ఎందుకు సంతోషిస్తున్నారు? నేను బాధల్లో ఉన్నాను కాబట్టి. నాకు న్యాయం తీర్చు, నా పక్షంగా పోరాడు, నా శత్రువులకి తీర్పు తీర్చు. ఆహా, మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోవుదురుగాక. వాణ్ణి మింగివేసితిమి అని వారు చెప్పుకొనకుందురుగాక. నేను పూర్తిగా చనిపోయిన తర్వాత వాళ్ళు ఆనందిస్తారు. నేను చనిపోకుండా నన్ను రక్షించు. వాళ్ళకి ఆ చెడ్డ ఆనందం కలగకుండా ఆపు. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నువ్వు నాకు కలిగించే రక్షణ ఎలా ఉండాలంటే, నా శత్రువులు దాన్ని చూసి సిగ్గుపడాలి. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోవాలి. నువ్వు నన్ను దీవించే విధానాన్ని బట్టి వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియాలి. అంత గొప్పగా నన్ను దీవించు. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించుచు యెహోవా గణపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. ఇప్పుడు దాకానేమో తనకి విరోధంగా ఉండే శత్రువుల గురించి మాట్లాడాడు. ఇప్పుడేమో తనకిష్టమైన వాళ్ళు, నేను బాగుపడితే వాళ్ళు కూడా ఆనందిస్తారు, నేను కష్టాల నుండి బయటపడితే వాళ్ళు కూడా ఆనందపడతారు. ఇలాంటి వాళ్ళకి ఆనందం దయచేయి, ఆ చెడ్డ వాళ్ళకి తీర్పు తీర్చు అన్నట్టుగా దావీదు గారు వేడుకుంటున్నారు. మన జీవితంలో కూడా ఈ రెండు రకాల వాళ్ళు ఉంటారండి. మనం బాధపడినప్పుడు మన గురించి నిజంగా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. అరే వీడు భలే బాధలు పడుతున్నాడు అని చెప్పి దాన్ని బట్టి ఆనందాన్ని పొందే వాళ్ళు కూడా ఉంటారు. మనం మంచిగా ఎదుగుతున్నప్పుడు, దేవునిలో మనం మంచిగా ఆశీర్వదింపబడుతున్నప్పుడు దాన్ని బట్టి సంతోషించే వాళ్ళు ఉంటారు. ఈడేంట్రా ఎంత ఎదిగిపోతున్నాడు అని కుళ్ళుకొని దాన్ని బట్టి వాళ్ళ మనసుల్లో బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. రెండు రకాల వాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళకి ఆనందాన్ని దయచే, చెడ్డ వాళ్ళకి తీర్పు తెచ్చు అన్నట్టుగా దావీదు గారు ఈ ప్రార్థన చేస్తున్నారు. నేను అంతకుముందు చాలాసార్లు చెప్పాను, దావీదు ఇంత ధైర్యంగా దేవుడితో ప్రార్థన చేస్తున్నాడంటే మొట్టమొదటిగా దావీదు మంచిగా బ్రతికాడు. మనం కూడా మంచిగా బ్రతకాలి. అప్పుడు దేవుణ్ణి, ప్రభువా నాకు సహాయం చేయని చెప్పి మనం ధైర్యంగా అడగలుగుతాం. ఒకవేళ మనం ఏదైనా పాపం చేస్తే మొట్టమొదటిగా ఆ పాపాన్ని క్షమించమని దేవుణ్ణి ప్రార్థన చేయాలి. క్షమించమని అడిగే ప్రార్థనలు వేరు, ఇలా నా సమస్యల నుండి నన్ను తొలగించు అని అడిగే ప్రార్థనలు వేరు. అది ఇది రెండు కూడా మనం కీర్తనలో చదువుకుంటూ వస్తున్నాం కదా. మనం ఆ స్థాయిలో ఉన్నప్పుడు అలా ప్రార్థించాలి, ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఇలా ప్రార్థించాలి. ఇక్కడ దావీదు ఇంత ధైర్యంగా నాకు ఇది చెయ్యి, అది చెయ్యి, నా నిర్దోషత్వం, నేను మంచిగానే ఉన్నాను కదా అని ఇలా దావీదు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే, దావీదు ఎంత మంచిగా నడుచుకున్నాడో మనకు అర్థం అవ్వాలి. మనం కూడా అంత మంచిగా నడుచుకుంటూ ప్రభువా నన్ను రక్షించు అని అప్పుడు మనం దేవుణ్ణి ధైర్యంగా అడగాలి. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. నేను కష్టాల్లో ఉన్నా కానీ, బాధల్లో ఉన్నా కానీ ఎప్పుడూ కూడా మహిమా ఘనతలు స్తోత్రములు నీకే చెల్లిస్తాను అన్నట్టుగా దావీదు గారు చెబుతున్నారు. మొదటి మాట, ఈరోజు మనం చదువుకున్న అధ్యాయంలో మొదటి మాట కూడా దావీదు గారు అదే చెప్పారు, నేను ఎల్లప్పుడూ నిన్ను స్తుతించదనని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. అంటే దావీదు గారు కష్టాల్లో ఉన్నప్పటికీ, ఇంకా ఆ కష్టాల నుండి దేవుడు విడిపింపపోయినప్పటికి కూడా అప్పుడు దేవుడికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. అప్పుడే దేవుడి మీద ఆధారపడుతున్నాడు. అప్పుడు దేవుడి మీద విశ్వాసం ఉంచుతున్నాడు. ఇంకా దేవుడు ఆ సమస్యల నుండి విడిపించిన తర్వాత మరి గొప్పగా కీర్తిస్తాడు. అలాంటి కీర్తనలు కూడా మనం చదువుకున్నాం. అది ఉండాలి, ఇది ఉండాలి. కష్టాల్లోనూ మనం దేవుడికి ప్రార్థన చేయాలి, సుఖాలు ఆ కష్టాలు తొలగిన తర్వాత కూడా మనం దేవుడికి ప్రార్థన చేయాలి అనేది దావీదు జీవితం నుండి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కీర్తనలు 36వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 37వ అధ్యాయం నుండి రేపొద్దున చదువుకుందాం. ఈ కీర్తనలు 36వ అధ్యాయంలో కూడా చెడ్డ వాళ్ళకి మంచి వాళ్ళకి తేడా ఏంటి, దేవుడు చెడ్డ వాళ్ళకి తీర్పు తీరుస్తాడు, మంచి వాళ్ళకి న్యాయం తీరుస్తాడు, వాళ్ళకి నరకం వీళ్ళకి పరలోకం అనేదాన్నే ఈ కీర్తనలు 36వ అధ్యాయంలో కూడా మరలా మనం చదువుకుందాం. 37వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. యెహోవా సేవకుడు అనే పదం చాలా తక్కువ మందికి, మోషే, యెహోషువ, ఆ తర్వాత దావీదికి, ఇలా కొద్ది మందికి మాత్రమే పాత నిబంధనలో పెట్టబడింది. దేవుడి గురించి అనేక మందికి తెలియజేసిన వ్యక్తులు యెహోవా సేవకులు. అంటే దేవుడి గురించి అనేక మందికి తెలియజేసిన వ్యక్తులు అందాని అర్థం. చదువుకుంటూ వెళ్దాం. ఇది కూడా దావీదు కీర్తనే. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. చెడ్డవాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు చేసే చెడ్డ పనులు బట్టి ఆనందపడతారంట. బయట కొంతమంది యవనస్తులు చెడ్డవాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసే చెడ్డ పనులు బట్టి సిగరెట్ తాగడమో, మందు తాగడమో, అమ్మాయిలు నేర్పించడమో, వాళ్ళు చేసే చెడ్డ పనులను బట్టి అదే హీరోయిజం లాగా, అదే గొప్పతనం లాగా ఆ చెడ్డతనాన్ని బట్టి అతిశయపడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి చెడ్డ పనులు కూడా దేవోక్తి లాగే, అదే మంచి
మంచి పనిలాగా కనబడిద్ది. దేవుడు అంటే భయం, దేవుడు చూస్తున్నాడు, తీర్పు తీరుస్తాడు అనే భయం వాళ్ళకి కొద్దిగా కూడా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. ఆ దోషము బయటపడి అసహ్యముగా కనబడును అంటే వాళ్ళ పాపాలు అందరికీ తెలిసి వాళ్ళు సిగ్గుపడ్డమైనా మనం అనుకోవచ్చు, లేదా యేసుక్రీస్తు వారి రెండవ రాకడ సమయంలో మనం రహస్యంగా చేసిన పాపాలన్నింటిని బట్టి మనకు తీర్పు తీరుస్తాడు కదా దేవుడు, అదేనా అనుకోవచ్చు. వాళ్ళ యొక్క కార్యాలు, వాళ్ళ యొక్క చెడ్డ కార్యాలు బయటపడేంత వరకు వాటిని బట్టి గర్వపడతా ఉంటారు. ఎవరికి తెలియదు కదా, ఎవరు చూడలేదు కదా, మేము ఎవరికీ దొరకలేదు కదా అన్నట్టుగా ఆ చెడ్డ పనులు బట్టే అతిశయపడతారు, గర్వపడతారు. కానీ ఏదో ఒక రోజు దేవుడు వాళ్ళందరికీ కూడా తీర్పు తీరుస్తాడు. వాని నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పదములు, బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడి మాటలు, ఏం మాటలు మాట్లాడినా కానీ నోట్లోంచి బూతులే వస్తాయి, చెడ్డ మాటలే వస్తాయి. ఏం చేయాలన్నా కానీ కేవలం చెడ్డ పనులు మాత్రమే చేస్తాడు. అంటే పూర్తిగా వాళ్ళందరూ కూడా దేవుడికి విరోధంగా తయారయ్యారు అని దాని అర్థం. వాళ్ళందరికీ దేవా తీర్పు తీర్చు అని దావీదు గారు వేడుకుంటున్నారు. వాడు మంచం మీదనే పాప యోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు, చెడుతనము వానికి అసహ్యము కాదు. కాని నడతలు అంటే నడవకూడని నడతలు, చేయకూడని పనులు, ఏదైతే చేయకూడదో అదే వాళ్ళు చేస్తారు, మరలా చేస్తారు. నీతిమంతులు ఏం చేస్తారంటే ఒక్కోసారి ఎక్కడైనా పాపం చేసినా కానీ దాన్ని రియలైజ్ అయ్యి ఇది పాపము అని గుర్తించి పశ్చాత్తాపడతారు, ఇంకోసారి అది చేయకుండా ఉంటారు. కానీ చెడ్డవాళ్ళు ఏం చేస్తారంటే అది పాపము అని గుర్తించకుండా పదే అదే చేస్తూ ఉంటారు. ఆ పాపం మీద ఇంకా ఇష్టం పెంచుకుని ఇంకా అవే చేస్తారు. మంచం మీదనే వాళ్ళు పాప యోచనలు అంటే ఆ పాపం ఎలా చేయాలా అని పడుకునేటప్పుడు కూడా వాళ్ళు ఆలోచిస్తారు అని దాని అర్థం. ఇక్కడ చెప్పబడిన పాపాలు ఏదైనా అవ్వచ్చండి. దొంగతనమైనా, వ్యభిచారమైనా, మోహపు చూపైనా, సహోదరుల మీద కుళ్ళైనా, కుతంత్రాలైనా, వాడు నాశనం అయిపోవాలి, ఈడు నాశనం అయిపోవాలి అనేదైనా, లోకం పేరిట గర్వం అయినా, ఏదైనా కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి తప్పుల్లాగా కనబడవు. అది చేసే తప్పు అయినా కానీ ఆ తప్పును బట్టి వాళ్ళు ఆనందపడతారు. ఎప్పటి వరకు? ఆ తప్పు అందరి ముందు కూడా బయటపడేంత వరకు, దేవుడు అందరి ముందు కూడా బయలుపరిచేంత వరకు వాళ్ళు దాన్ని బట్టి గర్వపడతారు. కానీ ఒకానొక రోజున దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి తీర్పు తీరుస్తాడు అని దాని అర్థం. పైన అధ్యాయంలో కూడా మనం చదువుకుంటే దావీదు యొక్క శత్రువులకి ఈ మాటలన్నీ కూడా అప్లై అవుతాయి. ఈ కాలంలో మనం చూసుకుంటే ఎవరెవరైతే చెడ్డవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పదాలు, ఈ మాటలు అనేవి వర్తిస్తాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షమును అంటుచున్నది. సందత్వము, సత్యము అంటే విశ్వాసపూరితమైన అంట కదా. దేవుణ్ణి మనం నమ్మొచ్చు ఎంతగా అంటే ఆకాశాన్ని అంటే అంతగా, అంతరిక్షాన్ని అంటే అంతగా. ఆయన కృప అలాగే ఉంది, మనం ఆయన మీద నమ్మకాన్ని కూడా అంతలాగా పెట్టుకోవచ్చు. దేవుడు ఎప్పుడు కూడా మారడు. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహా అగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవుని పర్వతం అంటే అదేదో పరలోకంలో ఉండే పర్వతం కాదండి. భూమి మీద దేవుడు చేసిన పర్వతాలు వాటన్నింటికన్నా పెద్దది అని దాని అర్థం. దాన్ని ఎలా పోల్చాలో తెలియక అంత పర్వతం అంత పెద్దది నీ నీతి, నీ న్యాయ విధులు ఆ మహా అగాధాలంత లోతైనవి. నువ్వు అంత గొప్పవాడివి, అంత జ్ఞానవంతుడివి అని దావీదు గారు దేవుణ్ణి కీర్తిస్తున్నారు. ఎందుకంటే పైనేమో చెడ్డవాళ్ళ లక్షణాలు మనం చదువుకున్నాం కదా, ఇక్కడేమో దేవుడి లక్షణాలు మనం చదువుకుంటాం. ఆ తర్వాత దేవుడు చెడ్డవాళ్ళకి మంచి వాళ్ళకి తీర్పు తీరుస్తాడు అనేది మనం చదువుకుంటాం. ఇక్కడ దేవుడి లక్షణాలు ఎందుకు వివరిస్తున్నారంటే చెడ్డ వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తాడు, మంచి వాళ్ళకి దేవుడు న్యాయం చేస్తాడు అనేది మనకి నేర్పించడం కోసం చదువుకుంటూ వెళ్దాం. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి తాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. దేవుణ్ణి ఎలా పోలుస్తున్నాడు చూడండి. ఆనంద ప్రవాహము అంటే నదిలాగా, జీవపు ఓటలాగా, నీళ్ళలాగా, వెలుగులాగా. ఇవన్నీ కూడా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించి చదువుకుంటాం. యేసుక్రీస్తు వారు జీవపు ఓట అని, యేసుక్రీస్తు వారే నిజమైన వెలుగు అని, దేవుడి యొక్క కృపా సత్యాలకి రూపం, దేవుడి యొక్క మాటలకి ఒక రూపం, దేవుడి యొక్క లక్షణాలకు ఒక రూపం. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారని మనం కొత్త నిబంధనలో సువార్తల్లో కూడా చదువుకుంటాం. వీటన్నింటి యొక్క భావం ఏంటంటే దేవుడి యొక్క కృపా కనికరాలు న్యాయాలకి అంతం లేదు. ఎప్పటికీ కూడా ఊరతానే ఉండే ఓట, ఎప్పటికీ కూడా ఆగని వెలుగు, ఎప్పటికీ కూడా అయిపోని సముద్రం. అమూల్యమైనది అంటే దానికి లెక్క కట్టలేము. పర్వతములు అంటే అంతకన్నా ఎత్తైంది ఏమీ లేదు. అన్నిటినీ కూడా ఇన్ఫినిటీ, దానికి అంతమే లేదు అన్నట్టుగా దేవుడి యొక్క లక్షణాలన్నింటినీ కూడా అంతమే లేని వాటితో దావీదు గారు పోలుస్తున్నారు అని దాని అర్థం.
నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. దేవుణ్ణి ఎరగడం అంటే దేవుడి పేరు తెలుసుకోవడం కాదు, యథార్థవంతంగా బ్రతకడం. అంతకుముందు కీర్తనలో మనం చాలాసార్లు మంచి వాళ్ళ లక్షణాలు, చెడ్డవాళ్ళ లక్షణాలు అవన్నీ కూడా చదువుకుంటూ వచ్చాం కదా. అలా ఏదైతే నీతిమంతుల యొక్క లక్షణాలను మనం చదువుకున్నామో అలా మనం బ్రతుకుతూ ఉంటే దేవుడి యొక్క కృప ఎప్పటికీ మన మీద ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా మనకు న్యాయం తీరుస్తాడు. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకుము, భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకుము. అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడదోయబడి ఉన్నారు. భక్తిహీనులకి, చెడ్డవాళ్ళకి నన్ను అప్పగింపుకో, నన్ను రక్షించు, వాళ్ళకి శిక్ష విధించు, వాళ్ళకి తీర్పు తీర్చు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. తీర్పు తీర్చేశాడు అన్నట్టుగానే ప్రార్థన చేస్తున్నాడు. మనం అంతకుముందు చాలా కీర్తనలో చదువుకున్నాం కదా, దావీదు గారు ప్రార్థన చేసేటప్పుడే దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చేసినట్టుగా, దావీదు గారు ప్రార్థన చేసేటప్పుడే దేవుడు తన యొక్క శ్రమను దూరం చేసినట్టుగా, అదేదో అప్పుడే జరిగిపోయినట్టుగా, ఇంకా శ్రమ తీరకపోయినప్పటికీ, ఇంకా తన శత్రువుల నుండి రక్షణ లభించకపోయినప్పటికీ ఏదో జరిగిపోయినట్టుగా ముందుగానే దేవుడు కృతజ్ఞతలు చెల్లిస్తారు అనేది మనం అంతకుముందు కీర్తనల నుండి చదువుకుంటూనే వస్తున్నాం. ఇక్కడ కూడా దావీదు గారు ఖచ్చితంగా దేవుడు చెడ్డ వాళ్ళకి తీర్పు తీరుస్తాడు, ఖచ్చితంగా దేవుడు మంచి వాళ్ళకి న్యాయం చేస్తాడు అన్న నమ్మకంతోనే అదేదో జరిగిపోయినట్టుగా ముందుగానే దేవుడిని కీర్తిస్తున్నాడు, ముందుగానే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు అని దాని అర్థం. ఈరోజు మనం చదువుకున్న 34, 35, 36 ఈ 3 కీర్తనల్లో కూడా 34వ కీర్తనలోనేమో దేవుడు వాళ్ళ నుండి రక్షించినందుకు దావీదు గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 35వ కీర్తనలోనేమో ఇంకా ఏవేవైతే ఆపదలు ఉన్నాయో వాటి నుండి రక్షించు, నన్ను ఎవరైతే చంపాలని చూస్తున్నారో నా శత్రువులు వాళ్ళకి తీర్పు తీర్చు, నువ్వే వాళ్ళకి తీర్పు తీర్చు, నీ లక్షణాలు గొప్పవి కాబట్టి. చెడ్డవాళ్ళ లక్షణాలు మనం చదువుకున్నాం, దేవుడి లక్షణాలు మనం చదువుకున్నాం. దేవుడి లక్షణాలు గొప్ప కాబట్టి దేవుడా నువ్వు వాళ్ళకి తీర్పు తీర్చు, మంచి వాళ్ళకి న్యాయం చేయి, చెడ్డ వాళ్ళకి తీర్పు తీర్చు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారని దాని అర్థం. మనం కూడా ఎవరన్నా మన ఎడలు తప్పు చేసినప్పుడు, మన ఎడలు చెడ్డగా ప్రవర్తిస్తున్నప్పుడు మనమే వాళ్ళకి తీర్పు తెచ్చకుండా, మనమే వాళ్ళను కొడతామో తిడతామో చేయకుండా ఆ తీర్పుని దేవుడికి అప్పగించాలి. దేవుడా నువ్వే చూసుకో, నువ్వే వాళ్ళకి తీర్పు తీర్చు, వాళ్ళు మారాలన్నా మారతారు, ఎప్పటికీ మారకపోతే నువ్వే వాళ్ళకి తీర్పు తీర్చు, నన్ను రక్షించు, ఈ శ్రమల్లో నుండి నన్ను రక్షించు అన్నట్టుగా మనం దేవుడికి ప్రార్థన చేయాలి. కానీ మనమే వెళ్ళి వాళ్ళను కొడతామో తిడతామో చేయకూడదు, వాళ్ళ నాశనానికి ప్రణాళికలు వేయకూడదు అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు చదువుకున్న వాటిలో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. కీర్తనలు 37వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.